వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నా? మీరు తాగండి, మీరు తాగండి. ఆ జగదాత్రిని ఏదో చేసింది యువరాజ్. మనం లేని టైం చూసి వాళ్ళని ఏదో మాయ చేసినట్టుంది. ఈ రూమ్ లో లేదు, వేరే రూమ్ లో వెతుకుదాం పద. బూచి బూచి బకెట్ తీసుకో. పర్లేదురా. కేదార్ కేదార్, ఏంటి దాత్రి? అదే మనం వెతుకుతున్న వీలునమ్మ ఇంట్లో లేదంట. కౌశికి వదిన బ్యాంక్ లో పెట్టిందంట. ఛా, అనవసరంగా ఇల్లంతా వెతికేశాం కేదార్. అవును దాత్రి, ఎంత పని చేశాము. పద పద పద. అనవసరంగా పనిచేశారా? ఎంత పని చేశామోనా? ఎక్కడ చేశారు? ఎంత చేశారు? ఇంట్లో ఏ పార్టీ జరిగినా హడావుడంతా నేనే చేసేదాన్ని. లేడి పిల్లల గొంతులు వేయాల్సిన నన్ను ఇలా మూలను కూర్చునేలా చేసిన జగదాత్రిని, కౌశికిని అస్సలు వదలకూడదు. కేదార్ తీసుకురా. ఏ అత్త, పొగడి తింటావా? మా పకోడి నువ్వే తింటావులే. మీ అబ్బోడిని మీ అమ్మని అడుగు, వాళ్ళు తెచ్చి పెడతారు. నేను తల తిక్కునాయాలి కదా, నా దగ్గర తినకూడదు, సరేనా? వెంకన్న స్వామి, నువ్వే ఈ పాపిని కాపాడాలి. అయితే నేను కుర్చీలో నుంచి లేచి తన్నలేను అనే ధైర్యంతోనే ఓడిట్ట మాట్లాడుతా ఉంటాడు. చెప్తా ఇడి సంగతి. ఏ జగదాత్రి, ఏంటి నిషి? గెస్ట్లని రాగానే దగ్గరుండి చూసుకోమని చెప్పాను కదా. దాత్రి, నేను వెళ్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. నువ్వు అక్కడ కూర్చో. ఓకే. ఏంటి దివ్యాంక, పార్టీకి స్టార్ట్ అయ్యావా? లేదు నిషి, నేను పార్టీకి రావడం లేదు. అది చెప్పడానికే కాల్ చేశాను. రావడం లేదా? నువ్వు సురేష్ అన్నయ్య కలిసి వస్తే కౌశిక్ వదినతో ఆడుకుందామని ప్లాన్ చేస్తే నువ్వు రాకుండా మొత్తం అప్సెట్ చేస్తున్నావు దివ్యాంక. ప్లాన్ క్యాన్సిల్ చేయలేదు నిషి, జస్ట్ చేంజ్ చేశాను. ఏం ప్లాన్ చేసావు? జగదాత్రి కళ్ళు కప్పి ఆ కౌశికితో మందు తాగించు, మందు తాగించు, మందు తాగించు. కౌశికిని రెచ్చగొట్టి సురేష్ని నన్ను తిట్టించు, రచ్చ రచ్చ చేసేలా చెయ్యి. ఇదంతా వీడియో తీసి నాకు పంపించు నిషి. నేను లాయర్కి చూపించి డివోర్స్కి కారణం కౌశికి తాగుడే అని చెప్తాను. అబ్బబ్బబ్బబ్బా, ప్లాన్ అద్దరిపోయింది దివ్యాంక. పార్టీ అయ్యేలోపు నీకు వీడియో వస్తుంది, చూడటానికి రెడీగా ఉండు. సరే, కౌశికి కళ్ళు తాగిన కోతిలా తప్ప తాగి ఎగిరేటప్పుడు నాకు వీడియో కాల్ చేయి, లైవ్ చూసి ఎంజాయ్ చేస్తాను. సరే, కాల్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయటానికి రెడీగా ఉండు. వదినా, నన్నే కొడతావా? చెప్తాండి సంగతి. సరైన కారణం కావాలా కౌశికి? ఎప్పుడొస్తుంది సరైన కారణం? కూల్ డ్రింక్ తీసుకురండి. హలో, వస్తున్నా.
హాయ్ 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 ఏంటి జగదాత్రి కళ్ళు కప్పి ఆ కౌశికితో మందు తాగించు. కౌశికిని రెచ్చగొట్టి రచ్చ చేసేలా చెయ్యి. ఇదంతా వీడియో తీసి నాకు పంపించు నిషి. నేను లాయర్కి చూపించి డివోర్స్ కి కారణం కౌశికి తాగుడే అని చెప్తాను. అబ్బా ఇలాంటి ప్లాన్లు నా మీద ఎందుకు ఎవరేరు? ఓకే ఓకే, ముందు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. నిషి, అక్క డ్రింక్లో మందు కలిపే బాధ్యత నువ్వు తీసుకో. కాచి, నువ్వు దివ్యాంకకి ఫోన్ చేయి. బావా, నువ్వు వీడియో షూట్ చేయాలి. ఓకే పదండి వెళ్దాం. పదండి. పదండి. నిషి, కూల్ డ్రింక్స్ నువ్వెందుకు ఇస్తున్నావు? నేను ఇస్తాను కదా. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈ పని నేను చూసుకుంటాను. నాకు ఇంకేం పని లేదు. అక్కడ కేదార్ చూసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇస్తాను. అవసరం లేదని చెప్పానా? వెళ్ళే. ఏమైంది నిషికకి? ఏదో వింతగా బిహేవ్ చేస్తుంది. కూల్ డ్రింక్ తీసుకో. థ్యాంక్ యూ. వదినా తీసుకోండి. వద్దు నిషి, నేను కూల్ డ్రింక్స్ తాగను కదా. అందుకే మీకోసం ఫ్రెష్గా మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్స్. జరిగే వైనం అమ్మకు చోద్యం, జరిగే వైనం అమ్మకు చోద్యం. వజ్రపాటి కౌశికి ఎవ్వరూ చూడని విధంగా ఇంకా సేపట్లో చింతలు వేయబోతుంది. చూసి ఆనందించటానికి సిద్ధంగా ఉండండి. హలో. రాత్రి జ్యూసు గెస్ట్లకి ఇవ్వాలి. గెస్ట్లను చూసుకోవడానికి నా పెళ్ళ ఉంది. నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అంటే నేను కూడా తాగలేదు. నన్ను చూసుకోవడానికి కూడా నా భార్య తప్ప ఎవరూ లేరు. నాకు జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వకుండా తాగేస్తావా? నిన్ను అవి పడిపోతున్నాయి. జాగ్రత్త.
మ్యూజికల్ చేసి ఆడే వాళ్ళందరూ ముందుకు రండి. కాచి వెళ్దామా? రండి. ఇంకా ఎవరైనా ఆడతారా? నేను ఆడతా. వదిన 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 ఏమింది? ఎందుకలా ఊగుతున్నారు? ఎందుకంటే నేనిచ్చిన మందు తాగింది కాబట్టి. వదిన నేను కూడా ఆడతా. కరెక్ట్ గా సరిపోయారు వదినా. నెక్స్ట్ గేమ్ ఆడదురు గాని మీరు కూర్చోండి. నేను కూర్చోను. వదిన అయినా ఇది నా ఇల్లు, నేనెందుకు కూర్చోవాలి? వదిన వేరే వాళ్ళని పక్కకు పొమ్మని చెప్పు. మీరు వెళ్ళండి, నేను ఆడాలి. వెళ్ళండి. అయ్యో వదిన. అబ్బబ్బబ్బబ్బా, ఇలా నీకు తెలియకుండానే నీతో తప్పు చేస్తూ దాన్ని అడ్డు పెట్టుకొని నీ భర్తని నీకు శాశ్వతంగా దూరం చేయబోతున్నానని ఆలోచనే ఎంత బాగుందో. వదిన మీ మాటలు ఎందుకు ఇలా ఉన్నాయి? అయినా మీరెందుకు ఇలా తూలుతున్నారు? అక్క మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. పక్కగా నేనెందుకు వస్తా? నేను రాను. వదిన మనిల్లు మనం ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ పోవాలి. వెళ్ళిపోండి అందరూ, వెళ్ళిపోండి. వదిన వెళ్ళిపోండి. పోండి. మీరందరూ వెళ్ళిపోండి. కౌశికి ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏం చేస్తున్నావు అక్క? అందరి ముందు పరువు తీస్తున్నావు. ముందు ఇక్కడి నుంచి పద. రాను ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? వదిన చేసిన రచ్చ చాలు, తీసిన పరువు చాలు. పదండి. ఆయన కొత్తగా తాగుడు అలవాటేంటి? నలుగురిలో ఇలా అల్లరి చేయడం ఏంటి? ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? పరువు గురించి పట్టించుకునేదే అయితే అక్క ఇలా ఎందుకు చేస్తుంది నిషి? ఎప్పుడు తన ప్రేమ, తన కాపురం, తన కష్టాలు, తన కన్నీళ్లు, తన భర్త, తన గొడవ, ఇవి తప్ప ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఇంటి గురించి కానీ పట్టించుకుంటేనే కదా బాధ్యత ఉండడానికి, భయంగా బ్రతకడానికి. ఈ తాగుడు గురించి తెలిసి సురేష్ అన్నయ్య వదిన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలి అనుకుంటున్నారు. సురేష్ గురించి మాట్లాడితే సురేష్ ని నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మీలాంటి తాగుబోతులతో అన్నయ్య ఎలా ఉంటారనుకుంటున్నారు? నిషి తప్పుగా మాట్లాడుకో. తప్పుగా మాట్లాడుతుంది, తప్పు చేస్తుంది ఆవిడ. ఆవి నాపుతున్న మేము, నలుగురిలో మన ఇంటి పరువు కాపాడుతున్న మేము తప్పు చేసిన వాళ్ళమవుతున్నామా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిషి. లేదంటే అక్క ఇలా బిహేవ్ చేయదని నీకు కూడా తెలుసు. మేము కూడా వదిన ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తుందని, నలుగురిలో పరువు తీస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్క ఇది కదా నాకు కావాల్సింది. వదిన అరవకు, సౌండ్ అంటే నాకు అలర్జీ. ఎవరు తప్పుగా ప్రవర్తిస్తుంది? ఎవరు? అక్క చేసింది చాలు, అందరూ చూస్తున్నారు. పద లోపలికి. అక్క యువరాజ్ అన్నయ్య, ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతుందా? సరిపోతుందా? ఇంకా ఓవర్గా చేయాలని
ఈ మాత్రం అల్లరి చేస్తే చాలా సరిపోలేదంటే చెప్పండి, ఇంకొంచెం సేపు తాగుబోతులా నటిస్తాను. మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తా. పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి. హే, అందరూ అలా షాక్ లో చూస్తున్నారేంటి? ఇదే కదా మీ ప్లాన్. నేను మందు తాగినట్టు యాక్ట్ చేయాలి, మీరు దాన్ని వీడియో తీసి ఆ దివ్యాంకకి పంపితే దివ్యాంక అది కోర్టులో యూజ్ చేసి నాకు సురేష్ కి విడాకులు వచ్చేలా చేస్తుంది. అన్నీ కరెక్ట్ గానే చెప్పానా? ఏమైనా మిస్ అయ్యానా? లైవ్ స్ట్రీమ్ కి కొంతసేపు అంతరాయం, కాసేపు తర్వాతే కొనసాగుతుంది. జరిగిన గొడవకి అందరూ క్షమించాలి. ఈసారి ఇలా కాకుండా మంచిగా ప్లాన్ చేసి పిలుస్తాం. వెళ్ళండి. ఏంటి నిషి, మీ ప్లాన్ మిమ్మల్ని దాటి మమ్మల్ని ఎలా చేరింది అనుకుంటున్నావా? దివ్యంక కాల్ చేసింది. వదిన తాగే జ్యూస్లో మందు కలిపి వదినతో అల్లరి చేయించి ఆ వీడియో తీసి తనకి పంపితే దాన్ని అడ్డంగా పెట్టుకుని సురేష్ అన్నయ్యతో విడాకులు ఇప్పిస్తానని చెప్పింది. పదండి వెళ్దాం. పదండి. అసలు వీళ్ళని వద్దు కేదార్, వదిన మీద కక్ష సాధించడానికి వీళ్ళనుకున్న పని చేస్తారో లేదో చూద్దాం. పద, వదినతో మాట్లాడదాం. నువ్వు చెప్తుంది నిజమా జగదాత్రి? అవును వదినా. వదినా, మీరు నేను చెప్పినట్టు చేయండి. ఆ దివ్యాంకకి నిషికకి ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్దాం. సరే, పద. నువ్వు రావడానికి ముందే మందు బాటిల్ చేంజ్ చేసి మంచినీళ్ళు నింపి పెట్టాం. నువ్వు ఆ బాటిల్లో వాటర్ని జ్యూస్లో పోసి తీసుకెళ్లి వదినకిచ్చావు. నాకే కష్టం వచ్చినా నా తమ్ముడైన నిన్ను దాటొస్తుందని నన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడతావు అనుకున్నాను. కానీ ఇలా నువ్వే నన్ను వెన్నుపోటు పొడుస్తావు అనుకోలేదు యువరాజ్. ఎందుకురా మీరంతా ఇలా చేస్తున్నారు? ఎందుకు నా మీద కక్ష కట్టి నా శత్రువుకి సాయం చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? ఆ దివ్యాంక చేసిన ఒప్పేంటి? నిషిక, ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఇలా నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తే నేను నిజంగా ఊరుకోను. నీకు నాకు మధ్య ఈ ఇంటి పరువు ఉంది. అదొక్కటే నన్ను ఇవాళ నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయకుండా ఆపుతుంది. నువ్వు దివ్యాంక వైపు నిలబడిన ప్రతిసారి వదిన మనసుకయ్యే గాయం గురించి తెలిస్తే నువ్విలా చెయ్యవు నిష్క. నీతోనే కాదు, వదిన ఇంట్లో వాళ్ళకి ఎదురు నిలబడాల్సి వచ్చిన ప్రతిసారి వదినతో వదిన చేసే యుద్ధం గురించి మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అక్క కన్నీళ్ల విలువను తెలుసుకోండి. అమ్మా, అంతా మనం అనుకున్నట్టు మంచిగా జరుగుతూ ఉంటే ఏంట్రా జగదాత్రి సిస్టర్ ఉన్నా కూడా మనం అనుకున్నదే జరుగుతుందని ఒకటే టెన్షన్ పడిపోయా. ఇప్పుడు అర్థమైపోయింది
జగదాత్రి సిస్టర్ ఉన్న టెరిటరీలో తను అనుకున్నది మాత్రమే జరుగుతుందని